ఆరాధనకు చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అమ్మగారులకు అయ్యగారులకు వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనము పరమగీతములు ధ్యానం చేసుకుంటున్నాం. అది నేను మీకు చెప్పాను. పరమగీతము అంటగా గీతములన్నిటికంటే పైగా నియమింపబడిన గీతమని, అది పరలోకం నుంచి వచ్చిన గీతమని, పరలోకంలో ఉన్న ప్రభు యేసుక్రీస్తు భూలోకంలో ఉన్న పెళ్లి కుమార్తె, ప్రియురాలు అనబడిన పెళ్లి కుమార్తెకు, పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉందని, ప్రియురాలు ఇద్దరు కలిసి పాడుతున్న గీతమే పరమగీతమని నేను దాని గురించి వివరణ మీకు చెప్పాను. మొదటి వాక్యం అనేక సంగతులు చెప్పాను. ఇప్పుడు మనము రెండో వాక్యం గురించి మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మూడో వాక్యంలోనికి వెళ్దాం. పరమగీతములు 1వ అధ్యాయం 3వ వాక్యం చదువున్నాం. నీవు పూసుకొను పరిమళ తైలము, అది నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మాట్లాడిన వచనం ఎవరు మాట్లాడినో చెప్పగలరా? షులమితి అనగా ప్రియురాలు. ఎవరితో మాట్లాడుతుంది? ప్రియుడైన ప్రభుతో అనాలి. ప్రియుడైన ప్రభుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, మొదటి 2 వాక్యాల్లో మనం నేర్చుకున్నాము, చాలా సంగతులు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడుతుందంటే, ప్రియుడా నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిమళ తైలము అంటే మనం దాని తెలుగులో ఏమంటాము? మన ఇంగ్లీష్లో చెప్పండి. తెలుగులో పరిమళ తైలం అనుకుందాం, ఇంగ్లీష్లో పర్ఫ్యూమో ఏదో అంటారు కదా. కానీ అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే ఆయింట్మెంట్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. తర్జుమాలో ఆయింట్మెంట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఈ ఆయింట్మెంట్ అంటే అర్థం ఏంటంటే శరీర భాగానికి అప్లై చేసుకునేది. ఆయింట్మెంట్ అంటే మన శరీరానికి పై భాగానికి అప్లై చేసుకునేది, పూసుకునేది, రాసుకునేది, అంతే ఆయింట్మెంట్. అయితే ఆ ఆయింట్మెంట్ అంటే ఇంకొక అర్థం ఏముందంటే తైలము అని కూడా అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియురాలు ప్రియుడితో అంటుంది, నా ప్రియుడా, నా రాజా, నువ్వు పూసుకునే తైలము ఎలాంటిదంటే అది పరిమళ తైలము, పరిమళ సువాసన గల తైలం. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిమళ సువాసన గల తైలం. ఇప్పుడు పరిమళ వాసన అంటే మీకు తెలుసు ఏ వాసన? మంచి వాసన. పరిమళ వాసన అంటే మంచి వాసన, దుర్వాసన అంటే చెడు వాసన కదా. ఇప్పుడు బైబిల్లో మనం నేర్చుకున్న కాడికి మీరు అందరూ చెప్పాలి టక్కున. సువాసన అంటే అర్థం ఏంటిది? మంచి సాక్ష్య జీవితం. సువాసన అనే మాటకు ఆత్మీయ అర్థం ఏంటంటే మంచి సాక్ష్య జీవితం. చెడు కాదు నాన్న. అమ్మో ఈ అమ్మ నోట్ల నోరు పెట్టవద్దు, దుర్మార్గురాలు, దొంగ, పనికి మాలింది, ఓ నాయన ఆమె పేరెత్తద్దండి అని అనేది కాదు మంచి సాక్ష్యం. సాక్ష్యం అంటే మంచి సాక్ష్యం అది కాదు. ఆ తల్లి తన ఇంటికి వెళ్తే పోగానే ఫస్ట్ నిలుస్తుంది, తర్వాత తీస్తుంది, కాసేపు కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏం పెడుతుంది? భోజనం పెడుతుంది. ఆ తర్వాత నా కష్టంలో నేను వెళ్తే అక్క ఒక 1000 రూపాయలు కావాలక్క అంటే తనకు కలిగిన దాంట్లో ఉంటే 1000 ఇస్తుంది, లేకపోతే కనీసం ఒక 500 ఇచ్చి పంపుద్ది. ఆ తల్లి గొప్పది అని చెప్పాలి. బీరువా నిన్న దాచుకున్నా కూడా రూపాయి దేక పెట్టిపోయానమ్మా, సిస్టర్ ప్రైజ్లో బాగున్నారా సిస్టర్ అని మాట్లాడి పంపించేట ఆమెకు ఈ సువాసన వర్తిస్తుంది అంటవా? ఆమెలో ఏ వాసన వస్తుంది? దుర్వాసన, కంపు. పరిమళ తైలం అనగా సువాసననిచ్చు తైలం, మంచి సాక్ష్యమునిచ్చు వ్యక్తి లేదా మంచి సాక్ష్యం కలిగిన దేవుడు. ఇప్పుడు నువ్వు పూసుకొను తైలము పరిమళ అన్నదా? ఏమన్నది? మన చదువు. నువ్వు పూసుకొను తైలము నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అని కిందేమన్నది? నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆ పైన తైలం ఎవరంటే ఇప్పుడు చెప్పు. పరలోకంలో నుండి వచ్చినటువంటి పరిమళ తైలము అనేటువంటి పేరు ఎవరు కలిగి ఉన్నారండి? ఈ ప్రపంచంలో ఒక్క దేశం కాదు నాన్న, ఒక్క దేశం, ఒక్క ప్రాంతం, ఒక్క గ్రామానికి సంబంధించింది కాదు. అయి ఉండొద్దు. అది అక్కడ ఆ పేరుకి అర్థం అట్లా అయి ఉండొద్దు. దాని గురించి వ్యాఖ్యాత ఏం రాశారు తెలుసా? ఏం రాశారంటే
ఈ నీ పేరు ఏదైతే ఉందో అది పరిమళ తైలంతో సమానం అని చెప్పాడు కనుక ఇప్పుడు ఏమంటుందంటే నీ పేరు పరము నుంచి భూమి మీద పోయబడి ప్రతి వ్యక్తిని వెలిగించుచు, ప్రతి వ్యక్తిని రక్షించుచు, ప్రతి వ్యక్తిని పాపం శాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మానవుని, ప్రతి పాపిని నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీర్చింది. అందుకే నీ పేరు పరము నుంచి పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆమేన్, హల్లెలూయా. యావత్తు ప్రపంచమంతా దేశ విదేశాలు తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ, దీవులు తిరుగుతూ, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఆ పేరు ఏం చేసిందంటే పాపంలో, శాపంలో, అక్రమంలో, అవిధేయతలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిని ఒక మనిషిగా, మంచి వ్యక్తిగా, మంచి మానవునిగా మార్చింది ఆ పేరు. మంచి వ్యక్తిగా మార్చింది ఆ పేరు. కనుక నీ పేరు పరము నుంచి పోయబడిన, మీరు చెప్పండి నాన్న, ఎవరి పేరు పరము నుంచి పోయబడిందో చెప్పు. అంతే, ఈ ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు తప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు తప్ప, ఆ పేరుకు తప్ప సువాసన వేరొక పేరుకు లేదు. సువాసన, మంచి సాక్ష్యం లేదు. నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగిన వాడు, పాపిని సైతం ప్రేమించి రక్షించి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా తీర్చి ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఈ ఘనకార్యం చేయగలరు? ప్రపంచాన్ని వెలిగిస్తూ, ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రము కాదు, ఒక గ్రామము కాదు, ప్రపంచాన్ని వెలిగిస్తూ, పాపిని శాపంలో ఉన్నవాడిని నీతిమంతునిగా, పరిశుద్ధునిగా తీరుస్తూ, మంచి వ్యక్తిగా మార్చిన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు. ఇప్పుడు దానికి తప్ప ఇంకెవ్వరికి పెట్టాలి బిరుదు? నీ పేరు పరము నుంచి పోయబడిన పరిమళ తైలంతో సమానం. అదే కదా ఫస్ట్ లైన్లో ఏమన్నది? నీవు పూసుకొను. ఇప్పుడు చెప్పు, అదెవరు? ఆయన తైలం పూసుకున్నాడట, ఆయన తైలము పూసుకున్నాడు, అది పరిమళ సువాసన కలిగిందట. రైట్, సువాసన అంటే మంచి సాక్ష్య జీవితం. ఇప్పుడు ఎవరు పూసుకున్నారు మరి? ఇప్పుడు ఆ సువాసన ఎవరితో చెప్పు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, క్రీస్తు మిమ్ములను పాపములో, శాపములో కొట్టు మిట్టాడుతున్న మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, ఎలాగుండుటకు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు ప్రభు పూసుకున్న తైలం ఎవరు? మేమే. రైట్, ఇప్పుడు రండి. నీ తైలం సువాసన ఇస్తుందా మరి? నీ తైలం సువాసన గలదేనా? బుక్క వారి తైలంలో చచ్చిన ఇక పవిట చేత అది ఏం కొట్టింది ఆయన? దుర్వాసన, కంపు వాసన. ఓ పరిశుద్ధురాలా, నీ సాక్ష్యం ఎలాగుంది? దుర్వాసన కొడుతుందా, మంచి వాసన కొడుతుందా? నీ సాక్ష్యం ఎలాగుంది? నలుగురిలో నీ సాక్ష్యం ఎలాగుంది? బిడ్డ, నీ సాక్ష్యం నీ తల్లిదండ్రులు ఎలాగ చెప్తున్నారు? నీ తోటి స్టూడెంట్స్ ఎలాగ చెప్తున్నారు? నీ అక్కల చెల్లెలు ఎలాగ చెప్తున్నారు? నీ బంధువులు ఎలాగ చెప్తున్నారు? నీ పాలివారు ఎలాగ చెప్తున్నారు? నీ గ్రామస్తులు ఎలాగ చెప్తున్నారు నీ సాక్ష్యం? నువ్వు నడుస్తుంటే సువాసన కొడుతున్నావా, దుర్వాసన కొడుతున్నావా? నువ్వు పూసుకున్న తైలము బుక్కవారి సచ్చిన ఈగలు పడ్డదా లేదా? ప్రభు తయారు చేయబడిన లవంగి చెక్క, దాల్చిన చెక్క, నిమ్మగడ్డి, అర్థమవుతుందా? గంధపు చెక్క, అమ్మా ఇంకేంటిది, అనేక విధములైన చూర్ణములతో తయారు చేయబడింది ఆ తైలం. ఆ తైలపు వాసన కొడుతున్నావా? చచ్చిన ఈగలు పడ్డ దుర్వాసన కొడుతున్నావా? చచ్చినోడెవడు? అపవాదేనా? వాడు పడితే నువ్వేం కొడతావు? అది వాడు నీలో ఉంటే దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తులు నీలో క్రియ చేస్తే నువ్వే వాసన కొడతావు? యేసయ్య పూసుకున్న తైలం పరిమళ సువాసన కలిగిన తైలం అట. ఆయన పూసుకునే తైలం లాగా ఉన్నావా, దుర్వాసన లాగా ఉన్నావా? నువ్వు నేలను ఒలకబోయబడి అనగా బయట పారవేయబడిన తైలం లాగా ఉన్నావా? లేదు. ఇది నా ప్రియుల తైలం, ఇతడు నావాడు, నేను పూసుకుంటాను, నేను హత్తుకుంటాను, ఇతడు నేను హత్తుకుంటాను, నేను పూసుకుంటాను, నేను రాసుకుంటాను, నాలో చేర్చుకుంటాను అన్నట్లు ఉన్నావా? దేవుడు ప్రేమించి తనలో
తనలో చేర్చుకునే తైలంగా ఉన్నావా? తను పూసుకునే తైలంగా ఉన్నావా? దేవుడు దూషించి తిరస్కరించి చెయ్యి పనికి మారిందారా అని పారబోసే తైలంగా ఉన్నావా? యేసు ప్రభు ఆయన ఫస్ట్ లైన్లో చెప్పిన మాట ఏంటో చెప్పినా, ఏమంటుందో తెలుసా? అయ్యా, నువ్వు పూసుకున్న తైలము పరిమళ తైలముతో అది సువాసన గలది. అదేంటి నాన్న? ఆ తైలం ఏంటి? అది సువాసన గలది. ఇప్పుడు ఆ తైలం ఏమన్నారు? పరిమళ తైలం ఎవరన్నారు? ఇప్పుడు ఎఫెసీలో ఏం చదివావు? పరిమళ తైలం ఎవరన్నారు? మేము అంటే ఎవరు? మేము అంటే ఎవరు? ఇది చూడండి, నన్ను చూడండి. మేము అని అన్నారు. సూపర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు పూసుకునే తైలం ఎట్లుంటో చెప్పు బిడ్డ. సువాసన కలిగిందంటే ఎవరు నాన్న? మంచి మరుందారా? నువ్వే చూసుకో. నేను అర్థం అదే వాక్యపు అర్థంలో, వాక్యము అను అర్థంలో నీ ముఖం ఇట్లా చూసుకో. అని చెప్పండి నాన్న. ఏప్రిల్ ఎలాగుండాలి రా? చురుకైన వారు. క్రైస్తవుడు అంటే చురుకైనవాడు. క్రైస్తవుడు అంటే అన్నిట్లో మాదిరి కలిగినవాడు. ప్రతి పనిలో మాదిరి కలిగిన వాడు క్రైస్తవుడు. ప్రతి విషయంలో మాదిరి కలిగిన వాడు క్రైస్తవుడు. మంచి చెడు విషయాల్లో, చెడు అనేది నీ దరిదాపుల్లోకి, నీ ఇంటిని, ఇంట్లోనికి రాకుండా చూసుకొని అన్ని విషయాల్లో క్రమంగా భర్తను భార్యను కట్టుకొని కుటుంబాన్ని కట్టుకొని ఒక క్రమంలో బ్రతికి, అర్థమవుతుందా? దేవునికి మంచి పేరు తెచ్చిపెట్టేవారు నిజమైన క్రైస్తవులు. వారినే దేవుడు తైలముగా పూసుకుంటాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, ఎస్తేరమ్మ, రూతమ్మ, వీళ్ళు కదా నాన్న? అలా వీళ్ళు కదరా దేవుని తైలము, దేవుడు పూసుకునే తైలం వీళ్ళు కదా. వీళ్ళ ఇంకెవరన్నా? అంతే కదనా? కైను దేవుడు పూసుకునే తైలమా? కైను హేబేలు దేవుడు పూసుకొను సువాసన కలిగిన తైలం. హానోకు దేవునితో కూడా భార్య లేదా? పిల్లలు లేరా? బంధువులు లేరా? వ్యవసాయం లేదా? ఉందా లేదా? ఉన్నది. అయినా పక్కకు పెట్టి దేవుడు దిగిరాగానే దేవునితో నడవడం ప్రారంభించాడు. నోవాహు దేవుడు చెప్పినట్లుగా రక్షణ ఓడను అది కదా. అబ్రహాం, నా మాట విని వచ్చే కొడుకు అన్నాడు, వెంటనే ఫాలో అయిపోయాడు. ఇంకొక మాట లేదు. ఇస్సాకు దేవునికి భయపడిన వాడు. యాకోబు దేవుని పక్షంగా దేవుని కొరకు శ్రమను అనుభవించిన వాడు. యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపం దగ్గరికి రానివ్వని వాడు. వీళ్ళు సార్, వీరండి యేసు ప్రభు పూసుకునే తైలం, మనం కాదు. అరే నీ ఇంట్లో సాక్ష్యం లేదు, నువ్వు ఎట్లా పరిమళ తైలం అవుతావు? మేము అంటే ఎట్లా అవుతారు మీరు? నీ భర్త పిచ్చోడైనా ఎడ్డోడైనా ఏం చేయొద్దు అతన్ని ఏం చేయొద్దు? నువ్వు దూషించొద్దు. అతను ఏం చేయొద్దు? నువ్వు నిందించొద్దు. అతను ఏం చేయొద్దు? అవమానపరచొద్దు. అతని ఎంటికలు నువ్వు పట్టద్దు నాన్న. అతని వెంట్రుకలు పట్టి తల వంచొద్దు. ఇప్పుడు స్త్రీకి శిరస్సెవలు, పురుషునికి శిరస్సెవలు? ప్రభు అయిన యేసు. మరి పురుషుని శిరస్సు బట్టి గట్టిగా కిందకు వచ్చినావు అనుకో, ఎవరు వచ్చినట్టు? మరి నీకు దైవభక్తి ఏది, భయం ఏది? నీ భర్తను తిడితివి, ఎంచికలు పడితే వంచితివి, రెండు చేతులు ఎత్తి నూకితే గోడకు పడేవాడు. ఈ భయం ఏది, భక్తి ఏది? మళ్ళీ నేను పరలోకంలో యేసయ్య పూసుకునే పరిమళ తైలం నేను అనేది ఎట్లయితావు నువ్వు? ఎలాగవుతావు నువ్వు? రూతమ్మ అత్త మాటకు లోబడి అత్తని ప్రేమించింది. నీ దేవుడే, నీ జనమే. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అత్త, అక్కడే చనిపోతావు. నీ ప్రజలే నా ప్రజలత్త అని వచ్చింది. ఉన్నది బిడ్డ, లోబడింది. ఎవరమే? మోయాబీరాలండి, ఒక అన్యురాలండి. అన్యురాలు లోబడి తన అత్తను చేర్చుకొని అత్తకు పరిచయం చేసి అత్త కొరకు కష్టపడి అత్తకు వండి అత్తకు పెట్టి అన్ని విధాలు చేసింది. కానీ ఈ రోజుల్లో కూడా ఎట్లున్నారు? అత్తలను తరిమేస్తున్నారు. ఇంకొందరు షాని ఏం చేస్తున్నారు? కొడుకు కోడలు కలిసి ఏం చేస్తున్నారు? వృద్ధాప్యం, అంతేనా? వృద్ధాప్య ఆశ్రమాల్లో పెట్టి వీళ్ళ పింఛన్ వస్తుంది కదా, మీరే తీసుకోండి, అవసరమైతే నెలకి అవన్నీ ఇస్తాం, పోషించండి, చచ్చిపోయినాడు మాకు ఫోన్ చేయండి, వచ్చి మా వీలైతే వస్తాము, లేకపోతే అందులోనే కరెంటు దాంట్లో పెట్టి కాల్చిపడేయండి. 9 నెలలు మోసింది ఎందుకారా? నిన్ను పనికి మాలినాడా? ఎందుకు నిన్ను 9 నెలలు మోసింది? అందరు ఎట్లుండాలంటే నాన్న, నేను అదే చెప్తున్నాను, తల్లి పోర్షన్ ఖచ్చితంగా తల్లి ఏం చేయాలో తన పిల్లలకు చేయాలి. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏం చేయాలో వారు చేయాలి. పిల్లలారా మీ తల్లిదండ్రికి లోబడమని, పిల్లలు ఏం చేయాలో అది చేయాలి. కోడలు ఏం చేయాలో కోడలు పని చేయాలి. అత్త ఏం చేయాలో అత్త తన పని చేయాలి.
ఇవి రెండు చేయాలి, ఇవి రెండు చేయాలి. ఒకవేళ ఇప్పుడు పెద్దలు చిన్నోళ్ళు ఉంటారు కదా, పెద్దవారు చేసినా చేయకపోయినా పిల్లలు మాత్రం ప్రేమించాలి, లోబడాలి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. బైబిల్ ఏం చెప్తుంది? లోబడండి పిల్లలారా, మీ తల్లిదండ్రికి లోబడండి, గౌరవించండి, ఒకరిని ఒకరు ఘనపరచుకోండి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఒకటే, నీ సాక్ష్యం ఎట్లున్నది నీ గ్రామంలో, నీ సాక్ష్యం ఎట్లున్నది నీ ఇంట్లో, నీ సాక్ష్యం ఎట్లున్నది నీ భర్త దగ్గర, నీ సాక్ష్యం ఎట్లున్నది నీ పిల్లల దగ్గర, నీ సాక్ష్యం ఎట్లున్నది నీ అత్తమామ దగ్గర, నీ సాక్ష్యం ఎట్లున్నది నీ కోడల దగ్గర. అత్తది కూడా ఉండాలి కదా, అత్తది కూడా ఉండాలి. ఇప్పుడు యేసయ్య పూసుకునే పరిమళ తైలం ఎవరు? ఒకరు చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పిన కదా, ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం చదవనా? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారా కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాము వారి దేవుడనని, తాను అనగా యేసు ప్రభు, తాను అనగా దేవాది దేవుడైన ప్రభు వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. హల్లెలూయా. అదిరా నీ గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం. ఎవరు వారు అంటే ఎవరారా? అబ్రాహాం, కైను నుంచి రాబడి, హేబేలు నుంచి రాయబడి కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం నుంచి ఎవరంటే హేబేలు నుంచి రాయబడి. హేబేలు తర్వాత వచ్చిన పితరులందరూ హానోకు, నోవాహు, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, పితరులందరూ వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వీరు గొప్పవారు, వెండి బంగారములు కలిగిన బహుధనవంతులైన ఈ భూమి మీద మీరు యాత్రికులు పరదేశానికి బతుకారే తప్ప ఇది నాది, ఇది నాది, ఇది వెండి నాది, బంగారం నాది, లోకం నాది, ఇది నాది, అధికారం నాది, ఆధిపత్యం నాదని ఎప్పుడు దాని కొరకు వాళ్ళు బెదిరి చూడలేదు. ఆ దేశాలే కావాలని ప్రాకులాడలేదు, భూములు కావాలని, ఇల్లు కావాలని కొట్లాడలేదు. వారి దేశంలోనే పరవాసులుగా తిరిగారండి. వారు కదా నా బిడ్డలు, వారు కదా నా ప్రజలు, వారిని కదా నేను తైలంగా పూసుకునేది. ఏముందిరా ఈ లోకంలో? ఏముంది నాయన? ఏం తీసుకొచ్చినవరా నువ్వు? తల్లి గర్భంలో 1,00,000 రూపాయలు పట్టుకొచ్చినవా? 1 ఎకరం భూమి పట్టుకొచ్చినవా? తల్లి గర్భంలో ఏం పట్టుకొచ్చినావు? మంచి వస్త్రాలు వేసుకొచ్చినవా? ఏం పట్టుకొచ్చినావు? వట్టి చేతులతోనే పోతావు. వట్టి చేతులతో వచ్చావు, వట్టి చేతులతో పోతావు. గుర్తుపెట్టుకో, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ తప్పు దిద్దుకో, మంచి చెడులు గుర్తెరిగి మంచి వైపు పోరాడు, మంచిగా బ్రతుకుటకు ప్రయత్నించు, మంచి చేయుటకు ప్రయత్నించు, కీడు చేయొద్దు. ఎదుటి వారికి ఎవరైనా సరే కీడు చేయొద్దు. ఈ పక్క వారికి ఆ పక్క వారికి కీడు చేయొద్దు. భార్యలారా మీ భర్తలకు ద్రోహం చేయొద్దు, భర్తలారా మీ భార్యలకు ద్రోహం చేయొద్దు. ప్రేమించండి, లోబడండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, లోబడండి. గౌరవ మర్యాదలు అవసరం, ఇక్కడి నుంచే రావాలి. ప్రపంచానికి జ్ఞానం నేర్పించాలి, ప్రపంచానికి గౌరవ మర్యాదలు నేర్పించాలి, ప్రపంచానికి బుద్ధి జ్ఞానం నేర్పించాలి, ప్రపంచానికి బ్రతకడం నేర్పించాలి. నువ్వు ఏది ఇన్ని నేర్పించాడే నీకు యేసు ప్రభు. పరిశుద్ధ గ్రంథం చదువు, మంచేదో చెడేదో తెలియజేసే గ్రంథం కదా బైబిల్ గ్రంథం అంటే. ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నల్లట్ట పుట్ట పుస్తకం అని పక్క పడేద్దాం అనుకుంటున్నారా? అలాగనుకుంటున్నారా? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారా? మంచి చెడులను తెలియజేసే పరిశుద్ధ గ్రంథం. మంచిదో చెడేదో తెలియక బ్రతికితే ఎలా? నేను మంచి చెడు కంపల్సరీ తెలవాలి, మంచి చెడు తెలియాలి. మంచి చెడు నీకు తెలియడం కాదు, ఇంకేం చేయాలి? ఆ మంచిని చెడును నీ ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షపరచాలి. నీ సరైన సాక్ష్యం, మంచి సాక్ష్యం లేకపోతే పరలోకం పోవు, నిత్య నరకానికి వెళ్ళి ఆరని అగ్నిలో కాల్తావునారా? మీకొద్దని చెప్తున్నాను, ఎవరికొద్దు. అమ్మా భార్యలారా మీ భర్తల్ని ప్రేమించండి, లోబడండి. నువ్వు చేస్తే బ్రతికిన అనరా, పనికి మాలిన ఏదో అనకండి. వాడు ఎసుంటోడైనా నీ భర్త, దేవుడు ఇచ్చాడు ఈ జన్మకు, లోబడు బస్. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, గౌరవించండి, బలహీనమైన ఘట్టమని ఎంచి సన్మానించండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి,
అవిధేయులుగా బ్రతకొద్దు. నువ్వేందమ్మా చెప్పేది, ఒక చాలని చెప్పినావు కానీ అని తిరగద్దు. విచ్చలవిడిగా తిరిగి బ్రతకొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. యేసు ప్రభు పూసుకునే తైలము అది పరిమళ తైలము, అది సువాసన కలిగింది. సువాసన అనగా మంచి సాక్ష్య జీవితం. అనగా యేసు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలంటే, యేసు ప్రభును హత్తుకోవాలంటే, యేసు ప్రభుతో పాటు యుగాయుగాలు నువ్వు ఉండాలి అని అంటే నువ్వు మంచి సాక్ష్య జీవితాన్ని కలిగే పరలోకానికి వెళ్ళాలి. మంచి సాక్ష్య జీవితం కనుక లేకపోతే నీ బ్రతుకు నిత్య నాశనము, నిత్య నరకం అనే సంగతి గుర్తుపెట్టుకో. ఏ వెండి, ఏ బంగారం, ఏ డబ్బు, ఏ భూమి, ఏ ఆస్తులు, ఏ పాస్తులు, ఏ బంధువులు, ఏ ఇరుగు పొరుగు వారు, ఏ అక్క చెల్లె, అన్న తమ్ములు, ఏ తల్లి పిల్లలు ఎవడు నిన్ను కాపాడలేడు, రక్షించలేడు. ఆ అగ్నిలోంచి నిన్ను ఎవ్వడు తప్పించలేడు. ఆరని అగ్ని మహా అంటే 60-70, కొంచెం మనం ఉంటే 80-90, 100 మొక్కుతూ ఒలుగుతూ బ్రతుకుతాం. తర్వాత ఏంటని బ్రతుకు యుగాలు కాలుతావా, ప్రభు రాసుకునే తైలంగా మారుతావా, నీవే నిర్ణయం చేసుకో. దేవుడు జ్ఞాన వివేకం గల ఆత్మ నా ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. 2వ లైన్ చదువు బిడ్డ. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అందరు ఆమె చెప్పండి. అందరు చెప్పండి నాన్న, ఆమె గట్టిగా. ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, యేసయ్య పేరు నిజంగా పరిమళ తైలంతో సమానమైన సువాసన కలిగిందా కాదా? యేసయ్యలో ఏ పాపమని ఉందా? దుర్వాసన ఏమైనా కొట్టుద్దా యేసయ్య పేరులో? కొట్టుద్దనా? కొట్టదు బిడ్డ. యేసయ్య పేరు పెట్టుకున్న వాళ్ళు దుర్వాసన కొడుతున్నారు. యేసయ్య పేరు అంటే క్రైస్తవులని పెట్టుకున్న వారు దుర్వాసన కొడుతున్నారు, కంపు వాసన కొడుతున్నారు, చెడు వాసన కొడుతున్నారు, గలీజు వాసన కొడుతున్నారు, మోరి కంపు వాసన కొడుతున్నారు. నోరు తెరిస్తే అంతేనా? మురుకు కాలువ కొడుతున్నారు. వాళ్ళ బ్రతుకులు మార. యేసయ్య పేరు పెట్టుకున్నాడు, కానీ యేసయ్య కాదు. యేసయ్య పేరు పరమ నుంచి పోయబడిన పరిమళ తైలముతో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పరిమళ తైలాన్ని ఎలాగో తయారు చేస్తారో చదువుతారా? కొంచెం నేర్చుకుందరు వాక్యం. చదువు నిర్గమకాండం 8వ అధ్యాయం 30వ అధ్యాయం 22వ వాక్యం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో సుగంధ సంభారముతో మేలకుని పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను. అచ్చమైన గోపరసము అనేది అంటది. దాన్ని 500 తులాలు సుగంధము గల లవంగి పట్ట. సుగంధం అంటే మంచి, అంటే గంధపు చెక్క మంచి వాసన వస్తుంది. ఆ దాన్ని ఏమన్నాడంటే లవంగి పట్ట చెక్క ఉన్నది కదా, లవంగి పట్ట చెక్క ఉన్నది కదా, దాన్ని అనగా 280 తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె 280 తులముల ఎత్తును లవంగి పట్ట 500 తులములను ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళెములను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారము గాను చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును, ప్రతిష్ఠిత అభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణమును అన్నిటినీ, గంగాలమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. కింది చదివితే దాని వంటిది ఎవడు తయారు చేసుకోవద్దు. దాన్ని నరస్వరూపి, నర శరీరానికి చదువు, నర శరీరం దాన్ని అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పోయకూడదు. దాని మేలనము చొప్పున దాని వంటిది ఏదైనాను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును
అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. చంపివేయబడవలెనని. అంతేనా? రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రతిష్టాభి తైలము. ప్రతిష్టాభి తైలం. ముందు చూస్తే పరిమళ తైలం. పరిమళ తైలమును తయారు చేసే విధానం ఇది. దీన్ని పరిమళ తైలమును చేసిన తర్వాత మీరు చూడండి నాన్న, ప్రత్యక్ష గుడారమును దాంట్లో ఉన్న ప్రతి ఉపకరణం ఏం చేయాలి నాన్న? తైలం వేయాలి, ప్రతిష్ఠించాలి. తైలం వేయాలి, ప్రతిష్ఠించాలి. తైలం వేయాలి, ప్రతిష్ఠించాలి. తైలం వేయాలి. చెప్పండి నాన్న, ఏం చేయాలి? అర్థం కాలేదా? తైలం వేయాలి. దేంట్లో ఉన్న ప్రతి ఉపకరణం దేవుని మందిరం. దాని యాజకుని మీద పోస్తే అతను ఏమైనట్టు లెక్క? దేవునికి ప్రతిష్ఠితుడైనట్టు. ఇప్పుడు నువ్వే పరిమళ తైలం, నువ్వే అభిషేక తైలం. ప్రతిష్టాభిషేక తైలం నువ్వు అయినప్పుడు నిన్ను తగులు ప్రతిది ఏంటిది? ప్రతిష్ఠితమే కదా. మరి నువ్వెవరు? ప్రతిష్ఠిత. నువ్వెవరు నాన్న? ప్రతిష్ఠింపబడిన వారు మీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చునా? చెప్పు నాన్న, ఇదే మరి నేను చెప్పేది. దేవునికి పరిశుద్ధుడు అనే మాటకు అర్థమైంది. పరిశుద్ధుడు అనే మాటకు అర్థమైంది యెహోవాకు ప్రతిష్ఠింపబడిన నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతకొచ్చునా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చునా? ఏది పడితే చేయొచ్చునా? ఎలా పడితే అలా మాట్లాడొచ్చునా? నువ్వు ఎవరికి ప్రతిష్ఠింపబడ్డావు? దేవునికి కదా. నీ ద్వారా అనేకులు ప్రతిష్ఠింపబడాలి. నీ ద్వారా నిన్ను తాకిన ప్రతి వాడు దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క సుగుణములను రుచి చూసిన ప్రతి ఒక్కడు నీ దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని నీ చెంగు పట్టుకొని దేవుని యొద్దకు వచ్చి వాడు కూడా దేవునికి ప్రతిష్ఠింపబడి సంఘంలో స్థిరపరచబడాలి. అలాగనే ఉండాల్సిన నీవు ఎలాగున్నావు? నీ తైలం ఎలాగుంది? నీ పరిమళ తైలం ఎలాగుంది? బాధరా నేనేమని అనుకున్నాను, చాలా మంది సంఘాలకు గుంపులుగా పోతున్నారు, కానీ ఈ వాక్యానుసారంగా బ్రతుకు చూడమని ఒక్కనైనా. ఈ వాక్యానుసారంగా బ్రతుకు చూడమని రా. ఎలాగ పడితే అలాగ జీవిస్తాడు వాడు. నేను దేవుని బిడ్డనండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. లోపలంతా చూస్తే మీరు సున్నం కొట్టినా పైకి మాత్రం సున్నం కొట్టి బాగుంది. లోపలంతా మురుగు వాసన. యేసు ప్రభు మాట సత్యం. ఆమె చెప్పలేదురా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిమళ తైలం అలాగ చేయబడుతుంది అన్న. పరిమళ తైలముతో సమస్తం దేవుని మందిరంలో ఉన్నాయి, ప్రతిష్ఠింపబడతాయి. కనుక పరిమళ తైలమైన నీవు, నీ ద్వారా అనేకులు ఏం కావాలన్నా? ప్రతిష్ఠింపబడాలి. ఎక్కడికి రావాలన్నా వాళ్ళందరూ? దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సంఘంలో వారు ఏం చూడాలి? నీ సువాసన ఏం చూడాలి? అది ఏం చూడాలి? వాళ్ళు పరిమళ తైలపు సువాసన. పరిమళ తైలపు సువాసన. సువాసన అంటే మంచి సాక్ష్య జీవితం. ఏం తీసుకుపోరు బిడ్డ? ఏం తీసుకురాలేదు. మంచి సాక్ష్యం సంపాదించుకో. నీ పేరు చెప్తే ఫలానా ఆమె అంటే నలుగురు నిన్ను పొగిడి గనపడాలి. ఒక ఎస్తేరమ్మ లాగా, ఒక రూతమ్మ లాగా, ఒక అబ్రాహాం లాగా, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోసేపు లాగా మంచి పేరు. సుగంధ తైలము కంటే ఏం కావాలి నీకు? మంచి పేరు, మంచి సాక్ష్యం. పరలోకంలో నుంచి దిగి వచ్చి మంచి సాక్ష్యం, మంచి పేరు కలిగిన వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన పేరు ఈ ప్రపంచమంతా ప్రకటించబడుతూ, ఆయన పేరేంటిది? ఈ ప్రపంచమంతా ప్రకటించబడుతూ పాపం శాపంలో ఉన్న ప్రజల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీరుస్తూ, రక్షణలోనికి నడిపిస్తూ, సంఘంలో చేరుస్తూ, ప్రతి మనిషిని వెలిగిస్తూ, ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిస్తూ, పరిపూర్ణమైన మంచి వ్యక్తిగా, మానవునిగా మారుస్తూ అతన్ని ప్రభు రాకడకు సిద్ధపరుస్తుంది ఆ పేరు యేసయ్య పేరు. దేవునికి స్తోత్రం. ఏమున్నది అందులో? ఆ పేరు పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఆ పేరులో ఏమున్నది అనేది ఇప్పటిదాకా అవుట్లైన్ గా చెప్పాను. ఇప్పుడు వాక్యానుసారంగా చూపెడతాను. చదవండి. ఒక పాయింట్. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనక మీకు వ్రాయిచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన నామములో ఏం కలిగిందట నీకు? అది ఇప్పటిదాకా అదే కదా చెప్తాను, అంతే కదా. ఆయన నామంలో ఏం కలిగింది నాయన? పాప క్షమాపణ.
యేసయ్య పేరులో ఏముంది? ఎందుకు ఈ ప్రపంచమంతా ఆయన పేరు గొప్ప? ఎందుకు ఈ ప్రపంచమంతా ఆయన పేరు ఘనత? ఎందుకు ఈ ప్రపంచమంతా ఆయన పేరు మంచి అని మహానుభావులు, మహాకవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు ఎందుకు యేసు ప్రభుని గురించి ప్రకటించారు? యేసు ప్రభుని గురించి వారి వారి గ్రంథాల్లో రాశారు. ఏంటి యేసయ్యకు కలిగిన మంచి పేరు? ఎందుకు అంటే ఆయన పేరులో అనగా ఆయన నామములో పాపి అయిన ప్రతి మానవునికి పాప క్షమాపణ ఉన్నది. ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎద్దకు వచ్చి ప్రభు నేను పాపిని అని తన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుతాడు, ఆ మానవుని యొక్క జన్మ కర్మ పాపాలు క్షమించబడతాయి. నీ పేరులో ఏమున్నది? నా పేరులో ఏమున్నది కదా నాన్న? మన పేరు చెప్తే తో అని అంటారు, ఇంకా ప్రక్కడు ఊంచుతాడు అంతే కదా. మన పేరు చెప్తే, కొందరి మంచి వాళ్ళ పేరు చెప్తే పర్లేదండి, ఆ బిడ్డ పర్లేదు. ఒకటి, యేసయ్య నామంలో ప్రతి మానవునికి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి జన్మ కర్మ పాపములకు పాప క్షమాపణ కలదు. ఈ నామములో తప్ప వేరొక నామములో పాప క్షమాపణ లేదు. కనుక రా, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రా. నేను పాపిని అని దేవుని సన్నిధిలో అడుగు, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, రక్షణ పొందు. ప్రతి చెడు కార్యములు, నీచ కార్యములు, దుర్మార్గమైన కార్యాలు విడిచిపెట్టు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 2 అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. 2:21 కదా అపోస్తలుల కార్యాలు 2:21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు. ఇప్పుడు ప్రభు నామములు ఏమున్నది నీకు? రెండవదిగా రక్షణ. 38 ఎందుకు చదివించారంటే బాప్తిస్మం పొందుట ద్వారా రక్షణ, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయటం ద్వారా రక్షణ. ఇది ఎప్పుడు గురించి చెప్పబడింది తెలుసా? 21వ వాక్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినం. అర్థమవుతుందా? ఇప్పుడు కాదు నాన్న, ఇప్పుడు కాదు బిడ్డ. యేసయ్య రాకడ దినములను గురించి ప్రకటింపబడింది 2:21లో. చివరిగా అంటాడు, బిడ్డ ఎందరైతే యేసు ప్రభువులో నిలకడగా ఉండి వారి సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ నీతిగా పరిశుద్ధంగా ఎందరైతే బ్రతుకుతూ యేసు ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడతారు. ఎవరు పడితే వాళ్ళు. నమ్ముకున్నావా యేసు ప్రభును? నమ్ముకున్నాను. గుడికి వెళ్తున్నావా? తీరినప్పుడు అప్పుడప్పుడు పండగకు దానికి దీనికి వెళ్తానండి. ఇంకా మంచి క్రియలు చేస్తున్నావా? నీతి క్రియలు ఏదో లేండి బ్రతికేస్తున్నావా? అలాగ నడవదు. ప్రార్థన చేస్తున్నావా? నడవదు. ఎందుకు? ప్రార్థన చేసేవారే పరలోకం వెళ్తారు, వారి ఆత్మలకి రక్షణ కలుగుతుంది, లేకపోతే కలగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒకటేమో పాప క్షమాపణ, రెండవది యేసు నామములో రక్షణ. యేసు నామములో ఏమున్నది? రక్షణ. మూడవది ఏంటిది నాన్న? స్వస్థత. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చదువు. అపోస్తలుల కార్యాలు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను నీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మూడవది ఏమన్నది? యేసయ్య నామములో స్వస్థత. ప్రతి రోగికి స్వస్థత, ప్రతి వ్యాధిగ్రస్తునికి స్వస్థత. కుంటోడు లేచి నడిచాడు, గుడ్డోడు చూస్తాడు, మూగోడు మాట్లాడినాడు, చెవిటోడు విన్నాడు, పక్షవాయు కలిగిన వారికి స్వస్థత కలిగింది, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, చనిపోయిన వారు సైతం లేచి నడిచారు. కనుకనే ఆ పేరు పరిమళ తైలముతో సమానం.
పరము నుంచి పోయబడిన పరిమళ తైలముతో సమానం ఆ పేరు. పాపాలు క్షమించింది ఆ పేరు. పాపాలను క్షమించింది ఆ పేరు. పాపిని పరిశుద్ధునిగా నీతిమంతునిగా మార్చి రక్షించింది ఆ పేరు. రోగంలో వ్యాధిలో ఉన్న ముట్టి బాగు చేసింది ఆ పేరు. మీలో ఎవరికైనా రోగి అయితే అతడు నూనె రాసి యేసయ్య నామములో ప్రార్థించారు. నీ నామంలోనే మాకు రక్షణ, నీ నామంలోనే స్వస్థత. పదవాక్యం అంటాడు, ఇదిగో మీరు ఎవరినైతే చంపారో, ఎవరినైతే సిలువ వేశారో ఆ యేసయ్య నామంలోనే వీడు బలం పొందాడు. ఉందా 10లా? ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. అందరూ ఆమెను చెప్పండి. ఈ రోజు మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, అంశం ఏంటంటే, ఆయన నామం అంటే ఆయన పేరు. ఆయన పేరులో ఏమున్నది? ఆ పేరులో ఏమున్నది? ఆ పేరు ఏం చేసింది? ఆ పేరులో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఆ పేరును ఉచ్చరిస్తే ఏం జరుగుతుంది? అర్థమైందా? ఆ పేరు ఎందుకు పరం నుంచి పోయబడిన పరిమళ తైలంతో సమానం, ఎందుకు అంత సువాసన కలిగిందంటే ఆయన నామంలో పాపక్షమాపణ, ఆయన నామంలో రక్షణ, ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో సమస్తము అన్నాడు కదా. మీరు నా నామంలో నన్నేది అడిగినా, యోహాను సువార్తలో అన్నాడు కదా, మీరు నా నామంలో నన్నేది అడిగినా, ఇంకా పెట్టేసుకోండి ఆ వాక్యం. ఇక మీరు జీవితకాలంగా సరిపోను. అంతేనా? మళ్ళీ ఇంకెందుకు మధ్యలో పాయింట్లు ఏముంది? ఇంకా నీ జీవితకాలానికి సరిపోని పెట్టేసుకో వాక్యం. ఆయన నామంలో అవిశ్వాసి కాక విశ్వాసివై దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నీతిగా, మంచిగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ, మంచి సాక్ష్య జీవితం కలిగి బ్రతుకుతూ ఆయన నామంలో అడుగు, ప్రతిదీ ఇస్తాడు నీకు. ఆయన జ్ఞానం ఇస్తాడు, చదివిస్తాడు, ఉద్యోగం, వ్యాపారం, అన్నీ, స్వస్థత, విడుదల, సంతానం, అన్నీ సమస్తం అనుగ్రహిస్తాడు. కనుక ఆయన నామము, ఆయన పేరు పరము నుంచి పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఎవరిది కాదు. ఏ నామము కింద అన్నాడు కదా, మరి ఏ నామము కింద మీరు రక్షణ పొందలేవు. మనలేవు. మేము యెహోవా సాక్షులు. యేసే నామం పక్క పెట్టావు కదా, ఏం చెప్తాం? దేవుడు వారిని దీవించను గాక. బైబిల్ ఏమో యేసుప్రభు నేనే మార్గము, నేనే సత్యం, నేనే, నా ద్వారా తప్ప తండ్రి. అరే ఇది ఎక్కడ పెడతావురా? చదువుకున్నావు కదా, నీ జ్ఞానం ఉన్నది కదా, వాక్యాన్ని ప్రజలకు ప్రకటిస్తున్నావు కదా, ప్రపంచానికి తెలియజేస్తున్నావు కదా, మరి ఉండాలి కదా, మనకు ఉండాలి కదమ్మా. కొంచెం ఏదో ఒక మాట పట్టుకొని చెప్తే బైబిల్ ఎట్లా ఉంది? నువ్వెట్లా పాస్టర్ అయితే కాదు, పరువుభద్ర నాయన. ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలోనే. రైట్. 4వది ఇదే అపోస్తుల కార్యాలు 16 వాక్యం చదువునా మళ్ళీ. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నాను. ఏ పూతను దయ్యమా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈ యవనస్తురాలు నీ బిడ్డల్ని వదిలిపో అన్నాడు. అనగానే ఏమైంది? అనగానే వెంటనే అది వదిలేసి ఆ అమ్మాయిని కింద పడేసి వదిలేసి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు నామములో ఏమున్నది బిడ్డ? విడుదల. దయ్యములు, సైతాను, చీకటి, చేతబడి, మంత్రశక్తులు, దురాత్మ శక్తుల్లోంచి విడుదల. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రజలమైన మనందరికి విడుదల కలుగును గాక. ఆయన నామము ప్రతి మానవునికి విడుదలిచ్చే నామం కనుక పరము నుంచి పోయబడిన పరిమళ తైలంతో సమానం. దాన్ని మించిన నామం, అన్ని నామముల కంటే అది పైనామం. దాన్ని మించిన నామం ఇంకొకటి ఈ భూప్రపంచంలో లేదు. నాన్న భయపడకు, కలవరపడకు బిడ్డ.
సాతాను చేత, చీకటి చేతబడి, దయ్యపు మంత్ర శక్తుల, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నావా? భయపడకు, యేసయ్య నామం నీకున్నది. హల్లెలూయా. అవిశ్వాసి కాక పరిపూర్ణమైన విశ్వాసము గలవాడవై, విశ్వాసము గల స్త్రీవై నీవు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడి, నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని ఆత్మచేత నింపబడి యేసు నామమును ఉచ్చరించి గర్తించు, గడ వణికిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. కాకపోతే అధికారం పొందుకో. అందరికి అధికారం దొరకదు. నేను ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను అందరికీ పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీకు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? పారిపోతాడు ఎందుకు మరి? అరే నీకు అధికారం ఇచ్చిందండి. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, సర్వాధిపతి అయిన సర్వాధికారి అయిన దేవుడు. నువ్వు ఆయన బిడ్డవు, నీకు అధికారం ఇచ్చి నువ్వు పారిపోతావేంటి? దయ్యానికి భయపడతావేంటి? భయపడద్దు నాన్న, భయపడద్దు. ఎదిరించు, పోరాడు. నీ పోరాటం ఎవరితో అన్నాడు? దురాత్మల సమూహంతో. దానికి ఏమేమి కావాలంటే ఆయుధాలు, నీతి అను తొడుక్కున్నావు. మరి కొందరు పోరాడుతుంటారు కానీ ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతున్నావు బిడ్డ అంటే నీతి అనే మైమరుగు లేదు కనే కదా ఓడిపోయేది. ఎందుకు ఓడిపోతున్నారు? పరిపూర్ణమైన నీతిమంతురాలువి కావు, ఉన్నాయి, లోపాలు ఉంది, ఏదేదో పనికి మాలిన వ్యవహారాలు ఉన్నాయి. వద్దు. నువ్వు గెలవాలి అనంటే పరిపూర్ణంగా దేవుని బిడ్డవై, నీతిమంతురాలవై, పరిశుద్ధుడవై నిలబడరు. ఖచ్చితంగా నీవి విడుదల పొందుతావు, నీ కుటుంబాన్ని విడిపించుకుంటావు. నన్ను అడిగితే నీ ప్రక్క వాళ్ళను కూడా విడిపిస్తావు. హల్లెలూయా. మన పని అదే కదా. బంధకాల్లో ఉన్న వారిని, కట్టలో ఉన్న వారిని విడిపించుటే కదా యెషయా 58 ఉన్న ఉపవాసం. అదే కదా, మరి విడిపించాలి కదా. విడుదల యేసయ్య నామములో గనుక ఆ నామం పరం నుంచి పోయబడిన పరిమళ తైలముతో సమానం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇంకేముంది ఆయన నామములో? మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 1-2 వాక్యాలు. 1-2. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి, రైట్, అదే వాక్యం. దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమ అను దాని ఉంచి, దానిని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక్క రొట్టెను ఏమిచ్చినమ్మా? ఒక్క రొట్టెను. మనకి చెప్పడానికి సమయం కాదు కనుక దీన్ని దాటేద్దాం. ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండును పరచి పంచి పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ అన్న, ఒక పాయింట్ అక్కడ పట్టుకోండి. యెహోవా నామమున ఆయన ఏం చేసిండు? ఇది ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయానికి 8వ వాక్యం చదివినారుగా. నేటి వరకు జరుగుచున్నట్లుగా యెహోవా నిబంధన మందసమును మోయుటకును, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొని. రామని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నామములో ఏమున్నది అంటున్నాను మనందరికీ? అది యేసయ్య నామములో ఏమున్నది? యాజకుడు, సేవకుడు ఏమని దీవించాలి నిన్ను? యెహోవా నామమును మేము మిమ్మును దీవించుచున్నాం, దేవుడు మిమ్ములను దీవించును గాక, ఆమేన్ అని దీవించాలి. ఇప్పుడు ఇలాగనే దీవించినప్పుడు ఈ దీవెన నువ్వేం చేయాలి మరి? మంచి మనసుతో, మంచి హృదయంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ దీవెన తీసుకోవాలి. అలాగ తీసుకుంటేనే ఆ దీవెన నీతో వస్తుంది, నీ ఇంట్లో క్రియేట్ చేస్తుంది.
పాస్టర్లకి ఏం పని లేదు అబ్బాయి, వాళ్ళు అట్లనే అంటారు, దీవెన అంటారు, ఆశీర్వాదం, స్వస్థత, విడుదల అన్ని అంటారు. ఏం లేదురా ఉత్తమ మాటలు వాళ్ళు అనుకొని పోయినావు అనుకో, నీతో ఏది క్రియ అది. బైబిల్ ఉన్న మాటలే నేను చెప్పేది. నువ్వు ఏ ఇంటికైతే వెళ్తావో ఆ ఇంటికి సమాధానము పలుకు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానం, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ఆ ఇంట్లో. అయోగ్యమైనదైతే నీతోటే వస్తే పాస్టర్ ఇక్కడ నేను ఉండలేను, వీళ్ళు చేర్చుకోలేరు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ భక్తి చేయలేరు, వీళ్ళ భక్తి లేదు, వీళ్ళ నాజీర్ ఆ ప్రతిష్ట చేసుకోలేరు, నీ కొరకు వీళ్ళు నిలబడలేరు, నీతోటే వస్తే పాస్టర్ అని ఏం చేస్తుందట? యేసు ప్రభు నామములో మనందరికీ దీవెన ఉన్నది. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు మనందరిని దీవించును గాక. యేసయ్య నామములో మనందరికీ ప్రతి విధమైన దీవెన, మేలు, ఆరోగ్యం, ఆశీర్వాదం కలుగును గాక. అందుకు ఈ పేరేంటిదట? ఇప్పుడు చెప్పు. పరము నుంచి పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఇవన్నీ తర్వాత నేను ఒక ప్రశ్నిస్తా. యేసయ్య నామంలో ఏమున్నది నాన్న? పాపక్షమాపణ. యేసయ్య నామంలో ఏమున్నది బిడ్డ? రక్షణ. యేసయ్య నామంలో ఏమున్నది నాన్న? యేసయ్య నామంలో ఏమున్నది? విడుదల. యేసయ్య నామంలో ఏమున్నది? దీవెన. సూపర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. ఫైనల్గా ఒక మాట ఏంటంటే నాన్న, ఇన్ని ఉన్నాయి కదా యేసయ్య నామంలో, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరము? మనం యేసయ్య ఆయన పూసుకునే పరిమళ తైలాలం. మనం ఎవరు? ఆయన పూసుకునే పరిమళ తైలం మనమందరం కదా. నీ సహోదరుడు నీతో తప్పుగా మాట్లాడింది, నీ సహోదరి మా గౌతమి అత్త తప్పుగా మాట్లాడింది, తప్పుగా ప్రవర్తించింది, అవసరమైతే తిట్టింది, భాష వాడింది. రైట్? నువ్వెవరు? దేవుని పరిమళ తైలం. యేసయ్య నామంలో ఏముంది? ఫస్ట్ పాప. ఆమె ఏం చేసింది? నీ ఎడల పాపం. నువ్వేం చేయాలి? ఉండదా మరి? అంటే పాఠం ఏంది నాన్న మనకు? ఆయన పాపాలు క్షమించేవాడు, ఆయన బిడ్డలు. ఇతరుల పాపాలు మనం ఎట్లుండాలి బిడ్డ? బైబిల్ ఉంది కదా సువార్తలో, నీ సహోదరుడు నీ ఏళ్ళ తప్పిదం చేసి ఎన్నిసార్లు నీ క్షమాపణ అడిగితే ఎన్నిసార్లు క్షమించుకున్నాడు యేసుప్రభు? 70 ఏళ్ళ. అయ్యా ఏమన్నాడు నాన్న? 70 ఏళ్ళ మారుల చచ్చదాకా. ఇప్పుడు 30 ఎన్నో 100 ఏళ్ళు కదా నువ్వు క్షమించాల్సిందే, నీ బతుకంతా క్షమించాల్సిందే. నీ సహోదరుడు నీ ఏడల తప్పిదం చేసి నీ వైపు తిరిగి అన్న తప్పైందని క్షమించాను అంటే ఏం చేయాలా? క్షమించిన తర్వాత మళ్ళీ అదే పని చేసిండు, మళ్ళీ అడిగింది, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అదే పని, మళ్ళీ అడిగింది. నీ పని ఏంది? అందుకనే దీన్ని ఏ మార్గం అన్నారు? ఇరుకైన మార్గం. నువ్వే బాధపడాలి కానీ ఎదుటివాన్ని, నువ్వే హింస అనుభవించాలి ఎదుటివాన్ని హింసించడానికి. అదిరా, ఇది క్రైస్తవ మార్గం, క్రైస్తవ జీవితం. నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకు ఏం కలగాలి? రక్షణ కలగాలి. ఏం కలగాలి? స్వస్థత కలగాలి, విడుదల కలగాలి, సమాధానం కలగాలి, ఆశీర్వాదం. నువ్వు అడుగుపెట్టిన చోటలు ఏం కావాలి? అరే యాకోబు అడుగు పెడితే ఏం కలిగిందమ్మా లాభానికి? అడుగుపెట్టిన చోట నెల్ల అన్నాడు, మావా నేను అడుగుపెట్టిన చోట నెల్ల దేవుడు నిన్ను. యోసేపు అడుగు పెడితే మరి నువ్వు అడుగు పెడితే మనం కూడా ఎవరమంటే యేసయ్య పూసుకునే పరిమళ తైలముగా మారాలి. హల్లెలూయా. యేసయ్య పేరు ఎలాగైతే పరిమళ తైలముతో సమానమని చెప్తున్నావు బిడ్డ, నా యేసయ్య నిన్ను పరిమళ తైలముగా నీవు మార్చబడినట్లుగా నీ కొరకు నా కొరకు తన్ను తాను సజీవ యాగముగా బలిగా యేసయ్య సమర్పించుకున్నాడు. మరణానికి, శ్రమలకు అప్పగించుకున్నాడు. ఆయన శిలువ త్యాగం, ఆయన చనిపోయిన త్యాగాన్ని గుర్తు చేసుకో. అందుకే నేను పదే చెప్తున్నాను, ఏం తేలేదు బిడ్డ, ఏం తీసుకుపోలేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆయన నామంలో చివరిగా ఏముందంటే నాన్న, నిత్య జీవం ఉన్నది. ఏమున్నది నాన్న? యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వాక్యం చదువునా ఉంటాను. యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మను ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావయ్యా? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమని. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను
నెరుగుదును. ఆ, అవి నన్ను వెంబడించును. ఆ, నేను వాటికి ఆ. నిత్య జీవము నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక ఆ, అవి ఎన్నటికి ఆ, నశింపవు. ఆ. ఎవడును ఎవడును వాటిని నా వాటిని చేతిలో నుండి నా చేతిలో నుండి అపహరింపలేడు. అందరు గట్టిగా ఆమని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో మనకేమున్నదంటే యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ నిత్య జీవం. యేసయ్య ఎందుకు వచ్చిండు? గొర్రెలకు నిత్య జీవం, సమృద్ధి అయిన నిత్య జీవమును ఇచ్చుటకే యేసయ్య వచ్చిండు. అంటే యేసయ్య నామములో మనకేం దొరుకుద్ది? నిత్య జీవం. ఎందుకు? యేసయ్య నేనే సత్యం, జీవం, మార్గం. నా ద్వారా తప్ప, నా నామములో తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేదు. అదే 1వ అధ్యాయం 12వ వాక్యం కూడా అదే ఉంటుంది. యోహాను సువార్త. తన్ను ఎందరు అంగీకరించి తన్ను అనగా ప్రభు అయిన యేసు క్రీస్తును ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. హల్లెలూయా. అందుకనే ఆ నామము అనగా పేరు యేసయ్యను నామము పరము నుంచి పోయబడిన పరిమళ తైలముతో దాన్ని మించిన నామం ఇంకొకటి లేదు. దాన్ని మించిన పేరు గొప్పది ఏది లేదు. దాన్ని మించిన ఆ పరిమళ తైలమును మించిన సువాసన కలిగిన తైలం ఇంకొకటి లేదు. అందుకని అంటుంది, అయ్యా నీ పేరు పరము నుంచి పోయబడిన పరిమళ తైలంతో ఎందుకు అన్నది అనంటే ఎందుకు అన్నది? ఎందుకు ప్రియుని అంతగా పొగిడింది? ప్రియురాలు తన ప్రియుని ఎందుకు అంతగా పొగిడింది, అంతగా హెచ్చించింది, అంతగా ఘనపరిచింది అంటే ఆ నామం ఏం చేసింది? సర్వలోకానికి, సర్వ సృష్టికే, సర్వలోకాన్ని, సర్వ సృష్టిని బలపరుస్తూ, రక్షిస్తూ, క్షమిస్తూ, విడిపిస్తూ, ఆశీర్వదిస్తూ, సంపూర్ణతలోనికి ఎదిగిస్తూ నిత్య జీవం ఇచ్చింది ఆ పేరు. కనుక ఆ పేరు గొప్పది. దాన్ని మించిన నామం ఈ భూ ప్రపంచంలో వేరొక నామం ఏది లేదు. కనుక నాన్న ప్రియురాలు అంతగా పొగుడుటకు కారణం అది. ఇప్పుడు అంత పొగిడింది. ఇప్పుడు ఆ నామము ఎవరికి ఇవ్వబడింది? ఆ నామం, ఆ పేరు ఎవరు పెట్టుకున్నారు? మనం. ఎవరు పెట్టుకున్నారు? దేవుని ప్రజలమైన మనం. ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన తమను తాము తగ్గించుకొని నన్ను వెతికి దుర్మార్గతను విడిచి ప్రార్థన చేస్తే వారిని, వారి దేశాన్ని అంటే ఆయన నామంలో ఏమున్నది? ఇన్నున్నాయి ఉంటుంది. ఏముంటుంది? నా నామంలో మీరు నన్ను ఏది అడిగితే అది నేను మీకు అన్నీ ఉంటాయి. ఆయన నామంలో దేవుని ప్రజలకు కావలసిన సర్వ సమృద్ధి ఆ నామంలో దొరుకుద్ది. కాబట్టి యేసయ్య అను నామమును నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన పేరు పెట్టుకున్న ప్రజలమైన మనం ఎలా పడితే అలాగునా బ్రతకొద్దు. ఆయన పూసుకొని పరిమళ తైలంగా మనమందరము మార్చబడదుము గాక, ఆయన పిల్లలముగా మార్చబడదుము గాక, నిత్య జీవం పొందుకొని నిత్యము యుగాయుగాలు ప్రభుత్వం కూడా మనం ఉందుము గాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. మోకరించండి అన్న ప్రార్థన చేసుకుందాం.